అంటే మీరన్నది కరెక్టే గావచ్చు. దిస్ ఎంటైర్ ఎక్సర్‌సైజ్ ప్రాబబుల్లీ పార్టీ అట్ ద సెంటర్ బీజేపీ అది ఎందుకు జేస్తుంది అనంటే తాను అధికారంలో ఉండనీకి. తాను అధికారంలో ఉండనీకి ఏ రకంగా అయితే ఇది జేస్తుందో దానికి సంబంధించినటువంటి అపోజిషన్ పార్టీలు అదే రకంగా సరే కనీసము ప్రజల గురించి ఆలోచన జేయడము, ఈ యాంగిల్ అన్నటువంటిది కొద్దిసేపు పక్కకు బెడితే, వాళ్ళ కిందికి నీళ్లొస్తున్నాయి గాబట్టి, వాళ్ళన్నా ఈ విషయాలనేటివి అర్థం జేసుకొని, వాళ్ళు ఒక యునైటెడ్ అంటే మీరు చెప్పేంత ప్రాబ్లమ్ అంత సీరియస్‌గా ఉంది గాబట్టి, వీళ్ళందరూ గూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చి, దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరమైతే ఉంది గదండీ! అట్‌లీస్ట్ వాళ్ళ యాంగిల్ నుంచైనా గాని సరే. ఆ పని ఎందుకు ఎఫెక్టివ్‌గా జరగడం లేదు? ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వింటే మీరు. ఏంటంటే, ఇది డెమోక్రసీకి పొంచి ఉన్నటువంటి ముప్పు. పొంచి ఉన్నట్టు కాదు, జరుగుతున్నటువంటి ముప్పు. అంచేత మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని వీళ్ళని మనం అడిగి, వీళ్ళ నుంచి ఆ చర్య ఎందుకు ఆశించకూడదని చెప్పాను మీకు. ఎందుకంటే వాళ్ళే డెమోక్రటిక్ కాదు. ఇంటర్నల్‌గా వాళ్ళకి డెమోక్రసీ అనేది లేదు. లేదు కదా! నేననేది పవర్, వాళ్ళకి పవర్ గావాలి గాబట్టి. ఒక్క నిమిషం ఉండండి. అంచేత డెమోక్రసీని డిఫెండ్ చేయాలి అనేటువంటి ధ్యాస వారికి ఉండదు. ఒకటి. ఓకే. ఉండదు. ఉండదు. మీరన్నట్టు పవర్ కోసం అంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు వాడి మీద విసిగెత్తి నాకు ఓటేస్తారు, నా మీద విసిగెత్తి వాడికి ఓటేస్తారు. అవును. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ అధికారంలో వస్తాం. అవును. అప్పుడు మనం పెట్టినట్టు లోపల పెట్టినటువంటి బట్టలు దులుపుకుని మళ్ళీ కండువాలు గిండులు వేసి వచ్చేసేయచ్చు అవును. అనుకుంటున్నారు తప్ప, ఇది మొత్తం ఆటనే మార్చేస్తోంది అనేటువంటి ధ్యాస. ఎందుకంటే వాళ్ళకి డెమోక్రసీ మీద శ్రద్ధ లేదు కాబట్టి, అంత లోతుగా ఆలోచించేటటువంటి ఆ రకమైనటువంటి దక్షత లేదు, ఆ రకమైన ధ్యాస లేదు. ఒకటి. రెండోది, వీరందరికీ ఇంకా ఈ ధ్యాస లేక, దీని మీద దృష్టి పెట్టక, వారికి అవగతం కానటువంటి విషయం కూడా ఉంది మురళి గారు. మనం కూడా ఇదేదో బీజేపీకి అనుకూలించేది అని అక్కడతో ఆగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ బీజేపీకి అనుకూలించవచ్చు, కానీ ఇంకొంచెం లోతుగా వెడితే ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఓటర్ అనేటువంటి వాళ్ళే ఒక మతానికి చెందినటువంటి వారు అని వచ్చిందంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ పార్టీ అయినా కూడా వీళ్ళ ఓటు కోసమే తంటలు పడాలి కదా. కరెక్ట్. అప్పుడు ప్రతి పార్టీ హిందూ పార్టీ అవుతుంది. గాట్ ఇట్. అంచేత ఇప్పుడే ఆ రకంగా హిందుత్వ పోకడలు పోవడానికి సెంట్రిస్ట్ పార్టీలను అనేటివి కూడా చాలా సందర్భాల్లో అవి దే ఆర్ మిమికింగ్ బీజేపీ. ఇవాళ మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాట్లాడినటువంటి వారు కూడా అవును ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు మనకి మార్గదర్శకులుగా చూసుకోవాలంటున్నారు కదా. అంటే ఏ భాష మాట్లాడుతున్నారు? కరెక్ట్. నెమ్మదిగా ఈ గుడ్డన్నీ కూడా నీడకు వచ్చేస్తాయి. ఎండలో నిలబడే ఎవరు? ఎండలో నిలబడడం ఏంటంటే, సామాన్యుల గురించి, దళితుల గురించి, ఆదివాసీల గురించి, మైనారిటీల గురించి, కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అంటే ఎండలో నిలబడడం. కరెక్ట్. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓటు లేదు కాబట్టి. ఎవరికి ఓటు ఉంది? వీళ్ళకి ఓటు ఉంది కాబట్టి వీళ్ళ గురించే మాట్లాడతారు. అంటే ప్రతి పార్టీ కూడా హిందూ పార్టీ అవ్వాలి అనేది లార్జర్ స్కీమ్ మురళి గారు. ఇది కేవలం ఇవాళ ఉపయోగపడచ్చు బీజేపీకి. కానీ ఉత్తరోత్తర ఏం జరుగుతుందంటే, అసలు ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ చూడండి. ఇజ్రాయెల్లో లిక్విడ్ పార్టీ కానీ, లేబర్ పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ అన్నీ కూడా ఒకటే మాట్లాడదు. ఎందుకంటే అక్కడ ఓటర్లు వాళ్లే, జ్యూసే ఓటర్స్ కాబట్టి వాళ్ళు గాజా గురించో, లేకపోతే పాలస్తీనా గురించో, లేకపోతే వెస్ట్ బ్యాంక్ గురించో, ఇంకో దాని గురించో మాట్లాడే అవకాశం లేదు కదా. లేదు. ఎందుకు లేదు? వీళ్ళే ఓటర్లు. అంటే ఒకటి ఓడచ్చు, ఒకటి ఎగ్గచ్చు, కానీ ఆ బేసిక్ స్ట్రక్చర్ మారదు కదా. రేపొద్దున్న బీజేపీ ఓడి ఇంకోళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, నాలుగోడు వచ్చినా, ఐదోడు వచ్చినా, ఆరోడు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వీళ్ళకే అడ్రస్ చేయాలి. మీ బస్తీకి, నా బస్తీకి వచ్చి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అంచేత దయచేసి మీరెవ్వరూ కూడా దీన్ని ఒక ఎన్నికలకి సంబంధించినటువంటిదే,
ఒక రాజకీయ పార్టీకి అనుకూలించేటటువంటిదే. ఈ ఎన్నిక కాకపోతే వచ్చే ఎన్నికలో మేము నెగ్గుతాము, నెగ్గచ్చు. ఇదివరకు జరిగేది కదా! అవును. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. జరిగే అవకాశం ఉంది అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. హ్మ్. దీన్ని గనక మీరు ఆపకపోతే, ఈ ప్రక్రియ పూర్తయితే మీకు ఇజ్రాయెల్‌కి, భారతదేశానికి ఏమీ తేడా ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ఇజ్రాయలైజేషన్ ఆఫ్ ఇండియా. హ్మ్. భారతదేశాన్ని ఇజ్రాయిలీకరణ చేయడమే ఇప్పుడు రాజకీయ పార్టీలకు అవి చేయడం లేదు. ఎందుకంటే ఇంటర్నల్ డెమోక్రసీనే వాటికి లేదు గాబట్టి, డెమోక్రసీ మీద కమిట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. రెండోది వాళ్ళు మీరు చెప్పినట్లాంటి పద్ధతుల్లో వాళ్ళు హిందూవైట్ కావడము అన్నటువంటి యాంగిల్ వైపు అంటే ఆ సబ్మిసివ్ దానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ 2 సెక్షన్‌లు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మిగిలిండేది పౌర సంఘాలు లేదా ప్రజలు. ఫైనల్‌గా ఏ కలామిటీ వచ్చినా గానీ సరే, మనకున్నటువంటి నమ్మకం ఏమనంటే ప్రజలే అంతిమ నిర్ణేతలు, చరిత్ర నిర్మాతలు అనేసి. ఇప్పుడు ప్రజల్ని ఇవి సఫిషియెంట్‌గా అన్ని రాజకీయ పార్టీలు రకరకాల ప్రలోభాలతోటి కరప్ట్ చేసి పెట్టినాయి. డబ్బులు పంచడం దగ్గర నుంచి, కులాల గురించి మాట్లాడడం దగ్గర నుంచి, మతాల దగ్గర నుంచి మాట్లాడడం దగ్గర నుంచి మొత్తము టోటల్‌గా ఆ అంచుల వరకు తీసుకొని పోయినాయి. ఇప్పుడు ఆ రకమైనటువంటి ప్రజలతోటి ఈ సివిల్ సొసైటీసు ముఖ్యంగా ఉన్నటువంటి ఈ విషయాలు ముందుగానే పసిగట్టగలిగినటువంటి ఇంటెలిజెన్షియా అనేసి అనుకుందాం. అట్లాంటి మేధావి వర్గం అన్నటువంటిది ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఎప్పుడూ సొసైటీలో ఉంటారు కాబట్టి, వీళ్ళు చేయాల్సినటువంటి పనేంటి? ఒకటి, ఇది ఎంత పెద్ద ప్రమాదమో చెప్పాలి నలుగురికి. హ్మ్. నా అప్పీల్ ఒకటే మురళి గారు. మాట్లాడగలిగేటువంటి వాళ్ళు మాట్లాడాలి. రాయగలిగేటటువంటి వాళ్ళు రాయాలి. తిరగగలిగేటువంటి వాళ్ళు తిరగాలి. జనాన్ని సమీకరించగలిగేటువంటి వాళ్ళు సమీకరించాలి. ఇవేవీ చేయడం కుదరకపోతే కనీసం చేసేటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. హ్మ్. అది ధన రూపేణ, లేకపోతే కాస్త సదుపాయం చేయడం వల్లో, లేకపోతే ఏదో మీరు రాసినటువంటి దాన్ని పుస్తకం ప్రింట్ చేయడం వల్ల, లేకపోతే మీరు మాట్లాడింది నలుగురికి పంపించడం ద్వారానో ఏదో రకంగా సాయం చేయాలి. హ్మ్. అలా కూడా సాయం చేయడం కుదరనటువంటి వాళ్ళు ఏ కారణం చేతనైనా ఉంటే కనీసం అలా చేసేటటువంటి వాళ్ళు భుజం తట్టి బాగా చేస్తున్నారు చెయ్యాలి, ప్రోత్సహించాలి. ఓకే. ఇది ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు ఒక ధ్యేయంగా పెట్టుకోవలసినటువంటి విషయం. ఇంకొక మాట కూడా చెప్పాలి. నేను ఈ మధ్య బాగా తిరుగుతున్నానండి. చాలా చోట్ల తిరుగుతున్నాను, చాలా చోట్ల అవునండి. మాట్లాడుతున్నాను. ఈ పౌర సమాజంలో సక్రియంగా ఉండేటటువంటి సంస్థలు చాలా ఉన్నాయి దేశంలో. హుహు. అయితే వారందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం మీద, ఒక్కొక్క అంశం మీద పనిచేస్తూ ఉంటారు. కొంతమంది అవును. బాల కరెక్ట్. కార్మికులు అంటారు, కొంతమంది సమాచార హక్కు చట్టం అంటారు, కొంతమంది విద్య అంటారు, కొంతమంది ఆడవారి గురించి అంటారు, కొంతమంది అక్షరాస్యత అంటారు, కొంతమంది పర్యావరణం అంటారు. రకరకాలుగా పనులు చేస్తున్నారు. నేను వారందరినీ కలిసినప్పుడు ఒకటి చెప్తాను. హ్మ్. దయచేసి ఇవాళ మీరు చేసేటటువంటి పనంతా కూడా కాస్త పక్కన పెట్టండి. కొన్నాళ్ళు, కొన్ని మాసాలు. దీని మీద దృష్టి కేంద్రీకరించండి. మీ సర్వశక్తులు కూడా సమీకృతం చేసి, హ్మ్. సర్వశక్తులు వడ్డండి దీని మీద. ఎందుకంటే మీరు వచ్చే 4-5 నెలల్లో, 6 నెలల్లో గనక దీన్ని ఆపకపోతే, మీరు ఇప్పుడు చేస్తున్నారే పిల్లల గురించి, చదువు గురించి, సమాచారం గురించి, పర్యావరణం గురించి, మహిళల గురించి, మరో దాని గురించి వాటికి అసలు తావే ఉండదు ఈ దేశంలో. హ్మ్. అంచేత దయచేసి అవన్నీ కాసేపు పక్కన పెట్టి, ఒడ్డు మీద పెట్టి, ముందు ఇందులోకి దిగండి, ఇది చెయ్యండి. ఆ తర్వాతే బతుకుంటే బలుసాకు తినొచ్చంటారే, అవును. అట్లాగే మనం గనక ఈ దేశం గనక మనం కాపాడుకోగలిగితే, ఈ ఎస్ఐఆర్‌ని అడ్డుకోగలిగితే, ఈ సమాజంలో వాడు తీసుకొస్తున్నటువంటి ఈ పరివర్తన పూర్తిగా హ్మ్. దీన్ని అడ్డుకొని
మనం ఇప్పటివరకు అనుకున్నటువంటి జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సెక్యులరిజం, డెమోక్రసీ, ఈ ఈ మౌలికమైన విలువలు కొన్ని ఉన్నాయి మనకి. అవును. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు. అవును. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు ఎక్కడి నుంచో కాపీ కొట్టు రాలా. మనం మనం మన సుదీర్ఘకాలం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలోంచి పుట్టుకొచ్చినటువంటి విలువలు అవి. అవును. వాటిని మనం కాపాడుకోకపోతే మీరు సమాచార చట్టం, లేకపోతే మహిళలు, లేకపోతే మరొకటి పర్యావరణం మర్చిపోండి. ఇంకోటి మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా ఇలాగా, ఉమ్. మీరు ఈ వీడియో పెడతారు, కొన్నాళ్ళ పొద్దు సాధ్యం అనుకుంటున్నారా? అంటే మీకు ఎలా ఉంటుందంటే మురళి గారు, నేను ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తున్నాను. ఎక్కడ అంతా ఆఫ్రికాలో జరుగుతుందండి, ఎక్కడో జరుగుతుందండి, ఇక్కడ జరుగుతుందండి, అక్కడ జరుగుతుందండి, మనకు జరగదండి అనేటటువంటి ఒక కాంప్లసెన్సీ అంటారు చూడండి, ఉదాసీనత అది ఉంది. అది ముందు వదిలించుకోవాలి. ముందు వదిలించుకోవాల్సినటువంటిది ఉదాసీనత. మనకు జరగదు, ఎక్కడో జరుగుతుంది అనేది కాదు. సార్, నేను కూడా మా ఊళ్ళో నా చిన్నప్పుడు మా క్లాస్మేట్ వాళ్ళ నాన్న పోయేవాడండి, వాళ్ళ తాతయ్య పోయేవాడు, వాళ్ళ అమ్మమ్మ పోయేది, వాళ్ళ మామయ్య పోయేవాడు. వాడెవడో నాన్న పోతాడు, వాడెవడో అమ్మ పోతుంది, వాడెవడో అమ్మమ్మ పోతుంది, వాడెవడో మామయ్య పోతాడు. మా అమ్మ, మా నాన్న, మా మామయ్య పోడు అనుకునేవాడిని పోయే వరకు. అంచేత ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా జరుగుతుంది. ఇది ఎక్కడో ఆఫ్రికాలో జరుగుతుంది, నైజీరియాలో జరుగుతుంది, రువాండాలో జరుగుతుంది, నగోర్నో కరబాక్లో జరుగుతుంది, హంగరీలో జరుగుతుంది, నాకు జరగదు అనుకోవడం లేదు. మనకు కూడా జరుగుతోంది, మన కళ్ళెదురుండా జరుగుతుంది. కళ్ళు తెచ్చి చూడాలి. ఒకటి. ఇంకొక పెద్ద అడ్డంకి ఒకటి నేను చూస్తానండి, ఇది కూడా మనం కాస్త దీన్ని కూడా డిస్కస్ చేసి చెప్పాలి. ఏంటంటే, నేను వెళ్ళి మాట్లాడినంత అయిన తర్వాత, ఏమండి అది అలా చేసుంటే బాగుండేదండి, వీళ్ళు ఇలా చేస్తుంటే బాగుండేది. నేను నమస్కారం పెట్టి ఒకటే చెప్తాను మోడీ గారు, మీరు ప్రేక్షకుల్లాగా ప్రవర్తించడం మానేయండి. ఇప్పుడు మనకి క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే కాసేపు పాప్కార్న్ తెచ్చుకుంటాం, కూర్చుంటాం, చూస్తుంటాం. చూసి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకటి నిగుతాడు, ఒకటి ఓడతాడు. అప్పుడు మనం ఏమంటామంటే, అసలు బౌలింగ్ కరెక్ట్గా లేదండి, వాళ్ళు కరెక్ట్గా బౌల్ చేసి ఉండాల్సింది. అవును, ఇది స్లో పిచ్ కదా, వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ పట్టుకొచ్చారేంటి, స్పిన్నర్స్ పట్టుకోవాలి కదా. అయినా ఓపెనింగ్ అంతతో చేయించకూడదండి, ఎంతతో చేస్తే అది మీకు నాకు సంబంధం లేనటువంటి ఆట. కరెక్ట్. అది కాదు. గ్యాలరీస్లో ఉండి చూస్తున్నటువంటి ఆట అది కాదు. ఇది మనకి సంబంధించినటువంటిది, మన జీవితాలని, మన భవిష్యత్తుని నిర్దేశించేటటువంటిది, మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించేటువంటిది, మన దేశం ఎలా ఉంటుందో దాని స్వరూపం ఏంటో నిర్దేశించేటువంటిది. ఇందులో మనం ఆటగాళ్ళం, మనం ప్రేక్షకులం కాదు. కరెక్ట్. దయచేసి ఆ స్పెక్టేటర్ మెంటాలిటీని ఆపండి. ఇది నేను చేసేటువంటి ఇంకొక అప్పీల్ అండి. ఇంకోటి కూడా చెప్తాను మీకు. నాకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి కదా నేను మాట్లాడినప్పుడు. ఒక సెట్ ఆఫ్ ప్రశ్నలు, వాటి గురించి కాస్త మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ వీడియోలు చూసేటువంటి వాళ్ళ మైండ్లో కూడా ఉంటుంది, ఈ ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళు వీడియో కాబట్టి అడగలేరు. అంచేత నేనే ఊహించి, నేను ఇన్నాళ్ళు నాకు ఎదురయ్యేటువంటి ప్రశ్నలన్నీ కూడా మీ ముందు పెట్టి చెప్తున్నాను నేను. ఒకటేంటంటే, ఏమండి మీరేదో వీళ్ళంతా ఇలా చేసేస్తున్నారు, అంచేత నెగ్గేస్తున్నారు, అక్కడ అలా నెగ్గారు, ఇక్కడ నెగ్గారు అంటున్నారు కదా. మరి అలా చేసి నెగ్గుతూ ఉంటే, ఓటర్ లిస్టులు మార్చేసి, బీహార్లో అలా చేసి, ఇంకోటి అలా చేసి, అన్నీ అలా చేస్తుంటే, మరి తెలంగాణలో నెగ్గచ్చు కదండి. కరెక్ట్. కర్ణాటకలో నెగ్గచ్చుగా, జార్ఖండ్లో నెగ్గచ్చుగా, హిమాచల్ ప్రదేశ్లో నెగ్గచ్చుగా. అక్కడ చేయడం లేదు కదా. రాహుల్ గాంధీ నియోజకవర్గంలో కూడా నెగ్గచ్చుగా. అవును. అక్కడ ఎందుకు రావట్లేదు అంటే, మీరు చెప్పేది అంతగా కరెక్ట్గా అనిపిస్తుందండి. వాళ్ళకి అంత ప్రెస్టీజియస్ ప్లేస్ అయినటువంటి అయోధ్యలో కూడా గెలిచిండొచ్చు కదా. కానీ ఓడిపోయినారు కదా. ఎందుకు ఓడిపోయారు? నేను ఒక విషయం చెప్తాను, కొంచెం ఆలోచించండి దీని గురించి. మరి మీరు ప్యాక్ ఆడతారు లేదు నాకు తెలియదు, మీరు ఎప్పుడన్నా గుండాట ఆడారు నాకు తెలియదు. ఆడే ఉంటారు. నేను ఆడాను. క్యాసినో అంటారు.
క్యాసినో. మీరు క్యాసినోకి వెళ్ళి డబ్బులు వేసారు అనుకోండి, నెగ్గుతారు. మళ్ళీ వేసారు అనుకోండి, పోతుంది. అవును. మళ్ళీ నెగ్గుతారు, మళ్ళీ పోతుంది. 2 సార్లు వరుసగా నెగ్గుతారు, 3 సార్లు వరుసగా ఓడిపోతారు. అవును. అప్పుడు అంటే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రం ఏంటంటే మురళి గారు, జూదగాడి యొక్క అంటే ఆట ఆడేవాడి యొక్క ఆశ నిరంతరం సజీవంగా ఉండాలి. ఉమ్. ఇప్పుడు ఆడిన ప్రతి ఆట ఓడాడు అనుకోండి, మళ్ళీ రాడు అక్కడికి వాడు. అవును. అవునా? అంచేత మురళి గారు ఇక్కడ నెగ్గుతాడు, అక్కడ ఓడతాడు. కరెక్ట్. పరకాలు ఇక్కడ నెగ్గుతాడు, అక్కడ ఓడతాడు. అప్పుడు నేనేమన్నా ఇందులో ఏదో దోషం ఉంది, ఇందులో ఏదో మోసం ఉంది అన్నావు అనుకోండి, నువ్వు నెగ్గినప్పుడేమో మోసం లేదా, లేదు, నువ్వు ఓడినప్పుడు మోసమా అదే. అని అడగడానికి ఉంటుంది. అవును. అంచేత ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఒకసారి జరుగుతాయండి. ఉమ్. జార్ఖండ్ చిన్న రాష్ట్రం అండి, ఏముంది అక్కడ అదే. బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ధారవి ఉంది. ధారవి చాలా ముఖ్యమైనటువంటిది. అది పట్టుకోవాలి మనం. అది పట్టుకుని ఇది వదిలేమనుకోండి, ఇది కిక్కులు పడట్లేదు. అవును. మాట్లాడడానికి లేదు. మాట్లాడితే అది మరి అది అక్కడ నెగ్గేవుగా, దాని సంగతి ఏంటి? అదేంటి మరి మీ వాడు నెగ్గాడుగా అక్కడ, దాని సంగతి ఏంటి? ఉమ్. అయోధ్య అలా అనుకుంటే అయోధ్య కూడా నెగ్గేవాళ్ళంగా మేము అదే కదా అనొచ్చు. అవును. అంచేత మురళి గారు ఇది చాలా లోతుగా ఆలోచించి తెలివితేటలతో చేస్తున్నటువంటి పని. కరెక్ట్. దీన్ని ఏదో మొరటుగా చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఒకటి. ఇంకొక రకమైన ప్రశ్నలు వస్తే దానికి సమాధానం చెప్తాను. అలాంటప్పుడు అన్ని నెగ్గేచ్చుగా, అన్ని సీట్లు నెగ్గచ్చుగా. ఇన్ని సీట్లతో ఎందుకు అవుతారు? ఇప్పుడు నాకు విజేత ఎవరు, పరాజితులు ఎవరు పక్కన పెడదామండి కాసేపు. దాంట్లోకి వెళ్ళద్దు మనం. ఎవరు నెగ్గితే నాకేంటి? నాకు కావాల్సింది ఏంటంటే, నేను వేసినటువంటి ఓటు నేను వేద్దామనుకున్నటువంటి వాడికి పడిందా లేదా, నేను వేసినటువంటి ఓటు నేను వేద్దామన్నటువంటి వాడికి పడి, నేను వేద్దామన్నటువంటి వాడికి పడినట్టుగా లెక్కిస్తున్నారా లేదా. అంతే. దెర్ స్టేజెస్. డెమోక్రసీ బ్యాలెట్లో ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏమిటి, పలానా పార్టీకో పలానా వ్యక్తికో నేను ఓటు వేయాలి. ఒకటి, నేను 18 సంవత్సరాల నిద్దే నేను ఓటర్ అయి ఉండాలి, దాన్ని తీస్తున్నారు. రెండోది, నేను స్వేచ్ఛగా ఓటింగ్ వెళ్ళి ఆ బూత్ దగ్గర ఓటు వేసేటువంటి స్వేచ్ఛ నాకు ఉండాలి. నన్ను ఎవరో దాంట్లో అడ్డుకోవడం, నన్ను బందుడ్డు పెట్టి బంధించడమో, లేదా పోలీసులు లాఠీచార్జ్ చేసి నన్ను చెదురు చేయడమో అది ఉండకూడదు. నేను స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. వెళ్ళిన తర్వాత నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి వేయగలగాలి. నేను వేసినట్టుగా అది రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయినట్టుగా లెక్క పెట్టాలి. లెక్క పెట్టినట్టుగా ప్రకటించాలి. అంతే కదా. అన్ని స్టేజెస్లలో ఇది సరిగ్గా జరుగుతుందా లేదా అని ఎవరు నెగ్గుతాడు నాకు అనవసరం అండి. అది మురళి కావచ్చు, లేకపోతే ప్రకాష్ రావు కావచ్చు, నాకేం సంబంధం లేదు. కానీ అలా జరుగుతుందా లేదా అంటే ఒకటి. రెండోది, మరి అన్నీ నెగ్గేయచ్చు కదా. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తానండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమండి మా ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారండి అని అన్నాను అనుకోండి, కాగితం రాసి. ఆయన తీసుకుంటాడు. అవునయ్యా ప్రభాకరు, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సరే, 10 ఇళ్ళు ఉన్నాయండి. అంటే 9 ఇళ్ళు వదిలేసి ఇంట్లో పడ్డా? ఆ 9 ఇళ్ళు ఎందుకు పడలేదు? నేనేం చెప్తున్నానికి? నేనేమంటున్నానంటే మా ఇంట్లో దొంగ పడ్డాడు అని అంటున్నాను. అంతే. నేను ఆ 9 ఇళ్లలో ఎందుకు పడలేదు అని నాకు సంబంధం లేదు. ఓకేనయ్యా, 9 ఇళ్ళు వదిలేసి మీ ఇంట్లో పడ్డాడు ఒప్పుకుంటాను, ఏదో 10 మనిషి చెప్తున్నావు కాబట్టి పక్కన పెట్టు. కానీ ఏం పోయాయి? సరే, ఈ టీవీ పోయిందండి, అది పోయిందండి, ఇది పోయిందండి. మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా? అన్నీ అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. అంటే అన్నీ వదిలేసి ఇవి మాత్రమే ఇవే పట్టుకెళ్ళాడు. నేనేం చెప్పనండి? నేనేం చెప్పమంటాను చెప్పండి? దొంగని అడిగితే తెలుస్తుంది. సరేనయ్యా, 10 ఇళ్ళు ఉన్నాయన్నావు, మీ ఇంట్లోనే పడ్డాడు అన్నావు, 9 ఇళ్ళు వదిలేసాడు అన్నావు. ఎందుకు వదిలేసాడో నీకు తెలియదు అన్నావు. సరే, మీ ఇంట్లో ఇన్నుండగా ఇదే పట్టుకెళ్ళాడు అంటున్నావు. అది ఒప్పుకోవటానికి కాసేపు ఏదో పెద్దవాడు చెప్తున్నావు కాబట్టి. ఎలా వచ్చాడంటావు? ఎలా వచ్చాడు చెప్పు. ముందు నుంచి వచ్చాడా, వెనకాల నుంచి వచ్చాడా, ఈ తలుపులో నుంచి వచ్చాడా, ఆ తలుపులో నుంచి వచ్చాడా, పై నుంచి వచ్చాడా, కింద? నేను చెప్పట, నా ఇంట్లో డబ్బులు పోయినాయి.
నా ఇంట్లో వస్తువులు పోయాయి, దొంగలు పడ్డారు. నువ్వు నువ్వు వచ్చి చూడు. అవును. నువ్వు కుక్కలు పట్టుకొస్తావో, మనుషులు పట్టుకొస్తావో, పోలీసులు పట్టుకొస్తావో, ఏం చేస్తావో నువ్వు చూసి లేదు పోలేదన్న చెప్పు. నువ్వు ఇక్కడ పెట్టి అనుకున్నావో ఆ రూమ్లో ఉంది అన్న చెప్పు. లేదు అసలు మీ ఇంట్లో దొంగతనమే జరగలేదని చెప్పు. అంతేగాని నన్ను ప్రూవ్ చేయమంటావు ఏంటి? నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అదే నువ్వు నువ్వు నేను ఇచ్చినటువంటి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేయమని అడుగుతున్నాను నేను. ఇన్ని ఓట్లు పడ్డాయి అని మీరు ముందు చెప్తున్నారు, తర్వాత 100 ఓట్లు పడ్డాయని చెప్తున్నారు, 150 ఓట్లు అని తర్వాత చెప్తున్నారు. ఈ 50 ఇలా పడ్డాయి, ఎందుకు పడ్డాయి అంటే ఎలా పడ్డాయి చెప్పు. ఇక్కడ పడ్డాయంట, అక్కడ ఎందుకు పడ్డాయి చెప్పు. నేను చెప్పను. సో ఇలాంటి వితండవాదం కాదు. మేము ఒక్క నిమిషం మురళి గారు, మేము లేవదీసినటువంటి అభ్యంతరాలని మీరు పరిశీలించి నేను తప్పన్నా చెప్పానని చెప్పండి, లేదు ఇందులో ఏదైనా దోషం ఉంటే దాన్ని సరి చేసుకోండి. అలా కాకుండా ఎలా పోయిందో నువ్వే చెప్పు. ఇది ఈవీఎమ్మా, ఈవీఎంను హ్యాక్ చేయొచ్చా, బయట నుంచి చేయొచ్చా, ఇంకోటి చేయొచ్చా, ఇది క్యాలిక్యులేటర్ కదా, క్యాలిక్యులేటర్ ఏమైనా చేయగలవా? నాకేం తెలుసండి, నేను ఏమి చదువుకోలేదు సార్. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు 100 ఓట్లు పడిందాయని చెప్పిన తర్వాత మళ్ళీ 150 ఓట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు అని అడుగుతున్నాను. అంతే అంతే సింపుల్. దానికి ఈ కారణం నుంచి లెక్క పెడుతుందని చెప్పు. లేదు నువ్వు అన్నట్టుగా 150 ఓట్లు లెక్క పెట్టలేదయ్యా, 100 ఓట్లు లెక్క పెట్టానని చెప్పి బల్ల గుద్ది ఇదిగో సాక్ష్యాలను చూపించినాను, నేను నోరు మూసుకుంటాను. నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా నన్ను రుజువు చేయమంటే నేను రుజువు చేయాలా? ఈ రకమైనటువంటి రుజువులు ఇవన్నీ కూడా చేయమనేసి అంటే జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఆయన వచ్చేసి హీ వాజ్ వెరీ మచ్ ఇన్సిస్టెంట్ అపాన్ గివింగ్ అఫిడవిట్. ఇవన్నీ ఎందుకండి, అంత ఇన్సిస్ట్ ఎందుకు చేసినాడు? అంటే ఈజ్ ఇట్ టు ఇంప్లికేట్ ద పర్సన్ హూ ఆస్క్డ్ ఫర్ ద క్వశ్చన్ ద ఆన్సర్స్? మురళి గారు, ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు ఒక హోదా ఉంది. నేను సామాన్యమైనటువంటి పౌరుడిని, నాకు హోదా లేదు. కానీ ఎన్నికలు ఈ దేశంలో ఎవరి కోసం జరుగుతున్నాయి? రాజకీయ పార్టీల కోసం జరుగుతాయి, నా కోసం జరుగుతున్నాయా? ప్రజల కోసం కదా, నా కోసం జరుగుతున్నాయి కదా. ఇది అడిగేటటువంటి హక్కు ఒక రాజకీయ పార్టీ నాయకుడికి, ఒక ప్రతిపక్ష నేతకి ఎంత ఉందో నాకు అంతే ఉండాలి కదా. అవును, బికాజ్ రాజ్యాంగం, వి ద పీపుల్ హ్యావ్ గివెన్ ఇట్ టు అవర్ సెల్వ్స్, మనకి మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం ఇది. అది అలా ఉంచుతాం కాసేపు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, అడుగుతున్నప్పుడు నన్ను లేకపోతే ఒక నాయకుడు లేకపోతే నన్ను నువ్వు ఎలా చెప్పి నువ్వు అఫిడవిట్ అన్నావు, నువ్వు ఇన్ని ప్రకటనలు ఇస్తున్నావు కదా, ఎలక్షన్ కమిషన్ ఇలా ఎన్నికలు చేసావు, పోలైంది, నువ్వు ఎఫిడవిట్ ఇస్తావా? ఆ ప్రకటనలన్నింటికీ ఎఫిడవిట్ నేను ఇస్తాను ఎఫిడవిట్. అంటే నువ్వు ఊరికే ప్రకటన తర్వాత ప్రకటన ఇచ్చేయచ్చా? నేను మాత్రం అడగకూడదా నిన్ను? నేను ఎఫిడవిట్ ఇవ్వాలి, ఇస్తాను. నువ్వు కూడా నువ్వు ప్రతి ప్రకటన తర్వాత దాన్ని ఒక ఎఫిడవిట్లో సైన్ చేసి పబ్లిష్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత శాతం పోలైంది, ఎఫిడవిట్ పెట్టు. కాలేదు అని నేను ఎఫిడవిట్ ఇస్తాను. అప్పుడు నాది చర్య కాదు, నాది ప్రతిచర్య. కరెక్ట్. నాది ప్రశ్న. నువ్వు 10 ఓట్లు పోలయ్యాయి అన్నావు, నేను 10 ఓట్లు పోలు కాలేదు అన్నాను అనుకుందాం. నేను 10 ఓట్లు పోలు కాలేదు అని అంటే నన్ను ఎఫిడవిట్ మీద సంతకం పెట్టమంటున్నావు కదా. 10 ఓట్లు పోలయ్యే నువ్వు పెట్టు, అప్పుడు పెడతాను నేను. ఇప్పుడు గతంలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎలక్షన్ కమిషనర్ ఈసీఐకి వాళ్లకు రాలేదా? వాళ్ళు వస్తే వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేసినారు? దానికంటే ఇతను ఎందుకు అంత భిన్నంగా ఇప్పుడు అంత రాడికల్గా ఎందుకు వీళ్ళు డిఫెన్స్లో పడిపోతున్నారు? ఎందుకనంటే ఆ జ్ఞానేష్ కుమార్ ఇంటర్వ్యూ నేను చూసినాను, హీ వాజ్ ఇన్ అట్టర్ డిఫెన్స్ అండ్ చాలా పేలవంగా అనిపించింది ఆయన ఇస్తున్నటువంటి సమాధానాలు కానీ, లేదా ఫుటేజ్, మనకు వీడియో ఫుటేజ్ కానీ, వీటినన్నిటిని కూడా అడిగినప్పుడు, లేదా 6 గంటల తర్వాత ఏం జరిగింది, ఇట్ హ్యాస్ బికమ్ ఏ మిస్టీరియస్ థింగ్.
6 గంటల తర్వాత ఎందుకు ఆ రకమైనటువంటి వాటినన్నిటిని ఎందుకు ఎరేస్ చేసినారు? ఇవి ఇప్పటికీ ప్రజల ఆలోచనలలో ఇంకా ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి ఈ డౌట్స్. వీటిని ఫుల్ ప్రూఫ్‌గా ఇప్పటివరకు ఎవరు వీటి మీద సమాధానం చెప్పాలా? గవర్నమెంటా? ఏం చెప్పదు. ఎలక్షన్ కమిషను చెప్పడానికి సిద్ధపడడం లేదు. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం అన్నటువంటిది తరిగిపోతూ ఉంటే, ప్రాబబుల్లీ ఒక హెల్తీ ప్రొటెస్ట్ అన్నటువంటిది, ఒక నాన్ వయలెంట్ వేలో రావాల్సినటువంటి ప్రొటెస్టు ఆ రకంగా కాకుండా సడన్‌గా ఒక అప్‌సర్జ్ లాగా నేపాల్‌లోనో ఎక్కడో వచ్చినటువంటి పరిస్థితి వస్తే అది అంత సరైనటువంటి విషయం కూడా కాదు గదా! జనరల్‌గా మనం ఇంత డెమోక్రటిక్‌గా ఉండి, ఇంత డెమోక్రటిక్ వాల్యూస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండి, మనం ఇండిపెండెంట్ లెగసీ అన్నటువంటిది మీరు చెప్పినటువంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలు. ఇవన్నీ గూడా అసలు ఇండిపెండెన్స్ మూవ్‌మెంటే నాన్ వయలెంట్‌గా రావడానికి ప్రధానమైనటువంటి కారణము. గాంధీజీ పోస్ట్ ఇండిపెండెన్స్ టైమ్‌లో కూడా వయలెన్స్ అన్నటువంటిది ఉండగూడదు అనంటే, మన మార్గం మంచిదై ఉండాలా అని జెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంచుల్లో దేశం అన్నటువంటిది నెట్టబడుతూ ఉంటే, దాన్ని మనం ఏ రకంగా చూడాల్సి ఉంటుందేనండి? ఎన్నికల సంఘం ఎందుకు చేస్తోంది అనేదాన్ని నేను చెప్పలేను. ఓకే. చేస్తుంది అనేది మాత్రం కనపడుతుంది. అవును. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఓకే. దాస్తున్నారు అనేది కనపడుతుంది. అనేది ఫ్యాక్ట్. ఇప్పుడు వీడియో అడిగారండి. ఇప్పుడు 5 గంటల తర్వాత, 6 గంటల తర్వాత ఇంతింత పోలింగ్ ఎలా అయింది? హ్మ్. మీరు దాని రికార్డ్ చూపించండి అన్నారండి. హ్మ్. జ్ఞానేష్ కుమార్ గారు పత్రికా సమావేశం పెట్టి, ఆ వీడియోని మనం బయట పెడతామండి? మన భార్యలు, మన తల్లులు, మన కుమార్తెలు వీళ్ళకు ఇప్పుడు నేను ఈసీఐ వెబ్‌సైట్‌లో మీకు చూపిస్తానండి. హ్మ్. పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి దశలోనూ కూడా వారు ఒక ప్రకటన విడుదల చేస్తారు కదా! అందులో మహిళలు ఉత్సాహంగా ఓటు వేసినటువంటి ఫోటో అని కొన్ని డజన్ల ఫోటోలు పెడతారు. అవును. మరి అదేంటి? అదే కదా! నువ్వే పెడుతున్నావు కదా! అవును. మరి ఇప్పుడేమో వాళ్ళు దాపరికం ఉండాలంటావేంటి? మనం ఏం అడుగుతున్నాము? బహిరంగంగా క్యూలో నుంచున్నటువంటి వాళ్ళ ఫోటోలు. ఫోటోస్. అంతే. అంతేగాని అంతే. అంతే. మనం వాళ్ళ ఇళ్లలో ఉన్నదో మరొకటో అడగట్లేదు. మేము మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అండి హ్మ్. మేము కొన్ని ప్రశ్నలు లేవదీసామండి. అది ఈ సందర్భంలో చెప్పాలి మీకు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఏం జరిగిందంటే, మీకు సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఓ 2 గంటల తర్వాత 7:30కో, 8 గంటలకో 7:30, 8 గంటల మధ్యలో హ్మ్. ఒక సంఖ్య చెప్పారండి. 69 లక్షలు అన్నారండి. 59 లక్షలు అన్నారండి. రాత్రి 11:40కో ఎంతకో ఇంకో ఫిగర్ ఇచ్చారండి. హ్మ్. 69 లక్షలు అన్నారండి. ఓ 10 లక్షలు ఎంతో పెరిగిందండి. 10, 12 లక్షలు ఎంతో పెరిగింది. అంతటితో ఆగలేదండి. లెక్కింపుకి 15 గంటల ముందు ఇంకో ఫిగర్ ఇచ్చారండి. హ్మ్. ఇంకో 10 లక్షలు పెంచి 3 ఫిగర్లండి. మొత్తం మీద 79 లక్షల ఓట్లు ప్రిలిమినరీ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి తేడా ఉందండి. హ్మ్. 79 లక్షలండి. హర్యానాలో కూడా అదే జరిగిందండి. హ్మ్. బీహార్‌లో అది జరిగిందండి. ఆంధ్రప్రదేశ్‌లో అది జరిగిందండి. ఒడిశాలో అది జరిగిందండి. తమిళనాడు జరిగిందండి. కేరళలో జరిగిందండి. మధ్యప్రదేశ్‌లో జరిగిందండి. రాజస్థాన్‌లో జరిగిందండి. హ్మ్. ఓకే. మేము అడిగామండి. ఒకాయన హర్యానా ఎన్నికల తర్వాత దానికి తర్వాత వస్తాను. మహారాష్ట్ర గురించి చెప్తాను మీకు. 79 లక్షలు అయ్యాయి కదండీ! నేను పెద్ద ఎత్తున రాసాను కూడా దాని గురించి. అంటే కొన్ని ప్రముఖమైనటువంటి పత్రికల్లో ప్రచురించారు కూడా. ఇలాంటి మేము మీటింగ్‌లు చెప్పినప్పుడు పెట్టి మాట్లాడినప్పుడు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. వస్తే మహారాష్ట్ర సీఈఓ ఉంటారు కదా! చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. అవును. ఆయన మా పేరెత్తకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పారంటే, కొంతమంది 79 లక్షల ఓట్లు తేడా ఉన్నాయని అంటున్నారు. వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే, బహుశా పొరపాటున వాళ్ళు గమనించినటువంటి విషయం ఏంటంటే, మహారాష్ట్రలో 1,00,000 బూతులున్నాయి. 79 లక్షలు బూత్‌కి 79 హ్మ్. ఓట్లు. హ్మ్. హ్మ్.
అది పోలింగ్ ఎక్కడన్నా అయ్యే వరకు ఉన్నటువంటి వాళ్ళని ఓటేయించాలి కాబట్టి పెద్ద లెక్కలో కాదు, ఏదో ఊహించుకుంటున్నారు అంతే, ఏం కాదు. బూత్ 79 ఓట్లే, అంచేత వాళ్ళకి పెద్ద ఫిగర్ కింద కనపడుతుంది అన్నాడండి. సరే మేమేమన్నామంటే, చాలా బాగుందయ్యా, అయితే సాయంత్రం మీరు పోలింగ్ అధికారికంగా కట్టేసిన తర్వాత ఎన్ని బూతుల్లో వేచి ఉన్నటువంటి జనంతో ఓటేయించారు, అవును, ఎంతమంది వేశారు, ఏ నియోజకవర్గాల్లో వేశారు, ఏ బూతుల్లో వేశారు, ఆ లిస్ట్ ఇయ్యాను. ఇంతవరకు సమాధానం లేదండి. హర్యానాలో ఇలాగే జరిగితే మొహమ్మద్ ప్రాచా అని ఒక ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టుకి వెళ్ళాడండి. వెళ్ళి 6 గంటల తర్వాత విపరీతంగా పోలింగ్ జరిగిందండి అని చెప్తున్నారు వీళ్ళు. అవును, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, మాకు కావాలి, రికార్డు కావాలని అడిగారండి. సార్ మీకు ఎన్నికల సంఘం నిబంధనలలో మురళి గారు కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అని ఒక మాన్యువల్ ఉంటుందండి. ఓకే, ఆ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ మాన్యువల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయండి. మొట్టమొదటి నిబంధన ఏంటంటే, అధికారికంగా పోలింగ్ సమయం పూర్తయినా కూడా ఎంతమంది వేచి ఉంటే అంతమంది చేత ఓటు వేయించి తీరాల్సిందే, వారికి హక్కు ఉంది. అవును, ఫైన్. కానీ దానికి ఎలా వేయించాలి అనే దానికి నిబంధనలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే, అధికారికంగా సమయం అయ్యే నాటికి, అయ్యే సమయానికి పోలింగ్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆ గేటు వేసేయాలండి. కరెక్ట్. అంటే కొత్తగా ఎవరు రాకుండా, సమయం తర్వాత రాకుండా. నెంబర్ 1. నెంబర్ 2, ఆ లైన్లో నిలబడిన ప్రతి వారికి కూడా ఒక టోకెన్ ఇవ్వాలండి. నెంబర్ 2, ఆ టోకెన్ ఎలా ఇవ్వాలి, లైన్లో ఆఖరిగా నుంచినటువంటి వారికి నెంబర్ 1 టోకెన్ ఇవ్వాలి. వెనకాల నుంచి ముందుకు ఇచ్చుకుంటూ రావాలి. అంటే కొత్తగా వచ్చేవారు చేరకుండా, అవును, గోడ దూకు కూడా రాకుండా, గేట్ దూకు కూడా రాకుండా, అవును, ఆ టోకెన్ ఉంటేనే ఓటు వేయించాలి. 3. తర్వాత వీళ్ళు ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళి ఆ టోకెన్ చూపించి ఓటు వేస్తే ఆ టోకెన్ తీసుకుని భద్రపరచాలండి. తర్వాత ఇంతమంది సమయం అయిపోయిన తర్వాత కూడా వేచి ఉన్నారు, వాళ్ళ చేత మేము ఓట్లు వేయించామని ప్రిసైడింగ్ ఆఫీసర్ పోల్ డైరీలో రాయాలి. ఓకే. ఇంతే కాకుండా అలా వేచి ఉన్నటువంటి వాళ్ళందరిది కూడా ముఖాలు గుర్తుపట్టే విధంగా వీడియో తీయాలండి. ఆ వీడియో, ఈ టోకెన్లు, పోలింగ్ డైరీ, ఇలా గేటు వేసామని చెప్పడం, ఇంతమంది ఓటేశారని చెప్పడం, ఇవన్నీ రికార్డు చేసి ఆ రికార్డుని భద్రపరచాలండి. నాకు ఆ భద్రపరిచినటువంటి రికార్డులు ఇవ్వండి, ఏ బూతుల్లో ఉన్నాయో అని ఈయన ప్రాచా గారు కోర్టుకి వెళ్ళారండి. పంజాబ్ హర్యానా హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఒక ఆదేశం ఇచ్చిందండి. ఈయన ఏదో అడుగుతున్నాడు, సాక్ష్యాలు అడుగుతున్నాడు, ఇవ్వండి అంతే. 22 డిసెంబర్ 2024, 21 డిసెంబర్ 2024, 24 డిసెంబర్ 2024లో అంటే ఆఘమేఘాల మీద కంగారుగా కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఆ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ దిగువ పేర్కొన్నటువంటి రికార్డులు ఏవి కూడా జాతీయ భద్రత దృష్ట్యా ఎవరికి ఇవ్వకూడదు అని ఒక బ్యాన్ పెట్టిందండి. ఇవి రికార్డులు, ఇది టోకెను, పోలింగ్ డైరీ, వీడియో, ఈ గేట్ వేసిన వాళ్ళు, ఇవేవి ఇవ్వకుండా 2 రోజుల్లో ఆఘమేఘాల మీద ఆ రికార్డుల్ని బయట ప్రపంచానికి ఇవ్వకుండా ఎందుకు ఆంక్షలు పెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకొచ్చింది? దీనికి ఆన్సర్ చెప్పాలి. లేదు, ఇంతవరకు ఆన్సర్ లేదు. అంటే ఏదో దాస్తున్నారా? మోసం జరిగిందని అనుమానం, కనీసం అనుమానం పడచ్చా?
అనుమానపడడానికి వీలు లేదు, ఇదిగో కావాలంటే చూసుకో, ఏ రికార్డు చూసుకుంటావు చూసుకో అని బస్తీ మీద సవాల్ రావాలి ఎవడో ఒకడు. అవును. ఎందుకు రావడం లేదు? మేము అడుగుతున్నాం కదా. 79 లక్షల ఓట్లు అదనంగా ఎందుకు ఇక్కడ పోలయ్యాయి అని అడిగాము. హర్యానాలో ఎందుకు పోలయ్యాయి అని కోర్టుకు వెళ్తే కోర్టు రికార్డు ఇమ్మన్నా కూడా ఇవ్వలేదు. అడిగేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కదా. అవునండి. వాళ్ళు కదా మనకు రెస్పాన్సిబుల్ ఉండాల్సిందే, వాళ్ళు కదా మనకి అంటే ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది గెజెట్ నోటిఫికేషన్. ఓహో. అంటే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఒకటే లాగా కుమ్మక్కై పనిచేస్తున్నారా లేదా ఆలోచించండి. ఇప్పుడు అరే అనుమానం వస్తుందా రాదా? అనుమానం. అవును. బలంగా వస్తుందా రాదా? ఇప్పుడు శేషన్ గారు ఏ రకంగా పనిచేయగలిగినారు మళ్ళా అట్లంటే? ఆయన ఆయన చాలా ఇండిపెండెంట్గా యాజ్ ఎ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఆయన కమిషనర్గా పనిచేసినారు అన్నటువంటిది లోకవిదితం. అదేమీ పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు వై దీస్ పీపుల్ హ్యావ్ బికమ్ సో సబ్సర్వియంట్ టు ద గవర్నమెంట్? అంత అంత లొంగిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మురళి గారు ఎందుకు లొంగేరు అని ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదండి. లొంగేరు, ఆయన ఎందుకు లొంగలేదు, వీళ్ళు ఎందుకు లొంగేరు నేనే చెప్తానికి. ఓకే. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు. అవును. ఎందుకు అడుగుతున్నారు నేను చెప్పను. మీరు అడుగుతున్నారని సమాధానం చెప్తాను. అంటే నాకు రియల్గా జునైన్గా డౌట్స్ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఎవరు నన్ను నియమించినా కూడా నేను ఆ నియామకం అయిన తర్వాత పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను రాజ్యాంగానికి నేను జవాబుదారీ తప్ప అవును నన్ను నియమించిన వాడికి కాదు అనేటువంటి స్పృహ లేకపోతే నేనేం చేయను దానికి. ఇప్పుడు అది కాదండి. కరెక్ట్. ఇప్పుడు అయోధ్య బాబ్రీ మస్జిద్ వివాదంలో సుప్రీంకోర్టు బెంచ్కి వెళ్ళిందండి. సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. అది మీరు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆ తీర్పు ఇచ్చినట్టు అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు బీబీసీకి. ఆయన ఏమన్నారంటే, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఆయన ఏమన్నారంటే, ఇది ఎలాంటి తీర్పు ఇవ్వాలో నాకు పాలుపోలేదు, అంతా చదివాను, అయోమయం అయిపోయింది, ఏం చేయాలి అని నేను భగవంతుని ప్రార్థించాను. అప్పుడు నాకు ఒక సమాధానం తట్టింది, ఆ తీర్పు ఇచ్చాను అన్నారండి. నేను ఎప్పుడు సంతోషించేవాడిని అంటే, నాకు అస్సలు అయోమయం అయిపోయింది, రాజ్యాంగాన్ని తీసి 20 సార్లు చదివాను, 20 సార్లు రాజ్యాంగాన్ని చదివిన తర్వాత ఈ తీర్పు తట్టి ఇచ్చాను, ఈ తీర్పు నాకు తట్టింది అప్పుడు ఇచ్చాను అంటే నేను సంతోషించేవాడిని. అంతేగాని నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగానికి జవాబుదారీగా ఉంటే తీర్పిస్తావా, లేకపోతే భగవంతుని తలుచుకు తీర్పిస్తావా? నువ్వు జడ్జివి కదా, పూజారివి కాదు కదా. సో ఆయన అలా చేస్తే ఎందుకు చేసినట్టు నేనేం చెప్పను, చేసాడు. మరి చెప్తున్నాడు చేశానని, ఎవరు అడగట్లేదు ఏమిటి? ఇప్పుడు అంతెందుకు మురళి గారు, ఇవాళ సమాజం మొన్న పదవి విరమణ చేశారు కదా గవాయ్ గారు. అవును. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన కోర్టు నెంబర్ 1లో కూర్చుని ఆయన ఒక కేసు వింటూ ఉంటే ఒక ఆయన మీద చెప్పు విసరడానికి ప్రయత్నం చేశాడు కదా. మరి నాకు మీ ఊళ్ళో ఏం జరిగిందో తెలియదు. మీ ఊళ్ళో మొత్తం లాయర్లంతా రోడ్డెక్కారా? మన రాష్ట్రాల్లో పదవి విరమణ పనిచేస్తున్నటువంటి జడ్జిలు చేయలేరు, పదవి విరమణ చేసిన జడ్జిలన్నా ఏంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పు విసురుతారా అని బయటకు వచ్చేవాడని. దాని న్యాయమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, ఇంకా పెద్దలు కానీ, అనేక మంది పెద్దలు కానీ, రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ, అపోజిషన్ కానీ, మరొకళ్ళు కానీ అసలు ఏంటిది, ఏమి అన్యాయం ఇది? ప్రధాన న్యాయమూర్తి అంటే ఆయన మీద చెప్పు విసిరే ప్రయత్నం జరగడం ఏంటి అన్నారు ఎవరన్నా? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ మేము ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించే వరకు మళ్ళీ మేము కోర్టుకు రాము అని స్ట్రైక్ చేశారా? ఏం లేదు. ఇది ఏమన్యాయం ఇది? ఎందుకు చేయలేదని అంటే నేనేం చెప్తాను? భయపడుతున్నారా? లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తూ కొట్టి తీరాల్సిందే అనుకుంటున్నారా? ఏమనుకున్నారు చెప్పండి. చాలా చేవజచ్చిపోయినట్టు నిస్తేజంగా నిస్సారంగా
ఉన్నట్టయితే నాకు అనిపించింది. మీరు చెప్పినట్టు ఏమి యాక్షన్ ఏం లేదు దానికి. మన ఊళ్ళల్లో మన చిన్న చిన్న మున్సిపల్ కోర్టో, సెషన్స్ కోర్టో, మరోటో చిన్న చిన్న కోర్టులో కనీసం వాళ్ళంతా బయటకొచ్చి ఉమ్, ఒక ఊరేగింపు చేశారు మీ ఊళ్ళో? మా ఊళ్ళో చేయలేదు. చేయలేదు. నేను ఎక్కడ చూడలేదు. కనీసం పత్రికల్లో కూడా చూడలేదు. ఉమ్, కనీసం చీల్చి చెండాడేటటువంటి పెద్ద పెద్ద యాంకర్ ఉన్నారు మనకి, ఇంగ్లీష్లోను హిందీలోను. అవును, వాళ్ళు ఏమైనా చేశారు? ఏం లేదు. ఇంకా కొంతమంది అడ్వకేట్లు అయితే ఆయన ఆ రకంగా అనకుండా ఉండింటే బాగుండిండేది. ఏమన్నాడో ఏంటో పక్కన పెడదాం కాసేపు. ఉమ్, భారత ప్రధాన న్యాయమూర్తి గవాయి పక్కన పెడదామండి. అవును, ఆయన బౌద్ధుడో, ఏదైనా హరిజనుడో, కావచ్చు. హిందువో, క్రైస్తవుడో, యూదుడో, జైనుడో మనకు అనవసరం. అవును, అసలు నాస్తికుడు కూడా మనకు అనవసరం. అవును, ఒక ప్రధాన న్యాయమూర్తి ఒక దేశానికి ప్రధాన న్యాయమూర్తి ఉమ్, కోర్టులో కొలువు తీరి కూర్చుని ఉండగా అతని మీదకి చెప్పు విసిరేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా విసిరి తీరుతాను, కొట్టి తీరాల్సింది అని కూడా అన్నాడండి. అన్నాడు. ఇది సెంట్రల్ ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఏం చేస్తుందంటే నాకు సమాధానం లేదు. ఇది జరుగుతుంది, ఇది జరగకూడదు, అవును, ఇది శ్రేయస్కరం కాదు, ఇది దేశానికి ఇలా జరగడం వీల్లేదు. ఇంకో ప్రశ్న కూడా నన్ను వేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నేను మాట్లాడేస్తున్నాను, అవతల వాళ్ళకి వస్తాయి, మళ్ళీ వాళ్ళు నన్ను అడగడానికి లేదు కదా. అవును, అంచేత వాళ్ళు ఇన్నాళ్ళు నేను తిరిగినప్పుడు నాకు అది ఎదురైనటువంటి ప్రశ్నలు వీళ్ళ మధ్యలో కూడా ఉంటాయని ఊహించి చెప్తాను నేను. కరెక్ట్. ఏమండి, ఎన్నాళ్ళు ఇలా ఉంటుందండి అంటారండి. చూడండి ఆయన, ఇది చాలా చాలా పొరపాటు ప్రశ్న. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అనకూడదు. ఎన్నాళ్ళు మనం దీన్ని సహించాలండి, ఎప్పుడు ఆపాలండి అని అడగండి. అంతేగాని ఎన్నాళ్ళు ఉంటుంది నేను జాతకం చెప్తారా ఎవడైనా? ఎన్నాళ్ళు ఉంటుంది అని అంటే దట్ ఈస్ భవిష్యత్తు చెప్పాలా మీకు? భవిష్యత్ చెప్పాలా, అబ్డికేటింగ్ అవర్ ఇది రెస్పాన్సిబిలిటీ. ఇదిగో ఈ క్షణమే నేను రోడ్డెక్కి దీన్ని ఆపుతాను, 10 మందిని సమీకరిస్తాను, దీని గురించి మాట్లాడతాను, ఇది నా దేశంలో జరగకుండా చూస్తాను, ఇది నా ధ్యేయం అని రావాలి తప్ప ఎప్పుడు అవుతుంది చుట్టకాల్చుకుంటూ కూర్చుంటారు ఎవడైనా? స్పెక్టేటర్స్. స్పెక్టేటర్ సిండ్రోమ్ వదిలేయాలండి. ప్రేక్షక పాత్ర వదలాల్సినటువంటి సమయం ఇది. మీరు ఇంకొక 6 నెలలు ఆగితే కనీసం ఈ మాట మాట్లాడక కూడా ఉండదు మురళి గారు. నేను మిమ్మల్ని ఏదో బెదిరించేస్తాను అనుకుంటున్నారేమో. కాదు. అతిశయోక్తి చెప్తాను అనుకుంటున్నారేమో. కాదు. నేను చెప్పినటువంటి వాటిల్లో ఈ సూచనలు మీకు కనపడుతున్నాయా లేదా మీరే బేరీ చూసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి హాయిగా ఆలోచించుకోండి. ఒకవేళ నేను చెప్పినటువంటి విషయంలో ఏదైనా అతిశయోక్తి, ఇది సమంజసంగా లేదు అనిపిస్తే మీరు చెప్పండి, ఏది సమంజసంగా లేదు చెప్పండి. ఇంకోటి మళ్ళీగా, నేను ఇన్ని చోట్ల తిరుగుతున్నాను, ఇంత మాట్లాడుతున్నాను, నేను ప్రతి చోట కూడా మీరు గమనించి చూడండి, నేను ఒక్కటే చెప్తానండి ముందు. నేను ఇక్కడికి ఏదో మన్ కీ బాత్ మాట్లాడేసి నేనే చెప్పేసి వెళ్ళిపోవడానికి రాలేదు. నేను మాట్లాడిన తర్వాత దీని గురించి చర్చ చేయాలి. కనీసం ఒక పావుగంట, అరగంటన్నా దీని గురించి మాట్లాడాలి. నేను మీరు వేసినటువంటి ఏ ప్రశ్నకైనా, లేవనెత్తినటువంటి ఏ సందేహానికైనా జవాబు ఇవ్వడానికి, వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మాత్రం ఇక్కడి నుంచి నేను వెళ్ళను.